ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ఆమేన్. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ఆమేన్. చూసారా, సన్నిధి దూత, సన్నిధి, యేసే యొక్క సన్నిధి ఎక్కడుంటుందో యేసే దూత అక్కడే ఉంటారు. మరి ఎప్పుడైతే మనం యేసేతో మాట్లాడినప్పుడు గాడ్స్ ప్రెజెన్స్ యాక్టివేట్ అవుతుందో అక్కడ ఏంజల్స్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే గాడ్ని హానర్ చేస్తున్నామో, ఆయన మహిమపరుస్తున్నామో, ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నామో అప్పుడు సన్నిధి దూత ప్రత్యక్షం అవడం జరుగుతుంది. సో ఎవ్రీ ప్రాబ్లం దగ్గర ఎవర్ ప్రెజెంట్ జీసస్ మనకి తోడుగా ఉంటున్నారు. తన దూతకి ఆజ్ఞాపించి మనకి కావలిగా ఉంచుతున్నారు. ఏసే ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏసే తన దూతకి ఆజ్ఞాపించి మనకి కావలిగా ఉంచుతున్నారు. ఎక్సడస్ 32-34 ఒక మాట ఉంటుంది, మై ఏంజల్ విల్ గో బిఫోర్ యూ. ఆయన దూతని ముందుగా పంపించి మనకి సహాయం చేస్తున్నారు. అలాగే కీర్తనలో 91:11 ఒక మాట ఉంటుంది, గాడ్ విల్ పుట్ హిస్ ఏంజల్స్ ఇన్ చార్జ్ ఆఫ్ అస్ టు ప్రొటెక్ట్ అస్ వేర్ ఎవర్ వీ గో. మనం వెళ్తున్న ప్రతి ప్లేస్లో దూతకు ఆజ్ఞాపించి మనకి కావలిగా ఉంచుతున్నారు. మన కాలికి రాళ్ళ తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుని నడిపిస్తున్నారు. చూసారు కదా, మరి ఏసైతో సహవాసం చేసినప్పుడు, ఏసైని హానర్ చేసినప్పుడు, ఏసై ప్రెజెన్స్లో మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఏసై ప్రెజెన్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నామో ఆయన ఫేవర్ మన దగ్గర ఉంటుంది. అలాగే ఆయన దూత మనకి తోడుగా ఉంటుంది. సో ఈరోజు ఏసై ప్రెజెన్స్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ గాడ్ ప్రెజెన్స్. ఏంజల్ మూవ్ వేర్ గాడ్ ఈస్ హానర్. ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫేవర్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్ హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ us, to guide us. Amen. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.